సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆవులకు గోగ్రాసం అందజేత. సంగారెడ్డి పాత బస్టాండ్లోని అతి పురాతనమైన శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో అధిక మాసం పురస్కరించుకొని ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ ప్రత్యేక పూజలతో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆవులకు గోగ్రాసం మరియు వాటికి అవసరమైన ఇతర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి విద్యాసాగర్, కొత్త రవీందర్, నామా భాస్కర్, మేడం రాధాకిషన్, గూండా సత్యనారాయణ, చిన్న ఉమాపతి, చిలమనూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, ఫోటో పెడదాం. అధిక జ్యేష్ఠ మాసం పురస్కరించుకొని నేడు పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున శ్రీ సంగమేశ్వర దేవాలయంలో ఉన్న గోశాలకి మన ఆర్యవైశ్య సంఘం తరఫున గోగ్రాసం అందించబడినది. ఈ గోగ్రాసమే కాకుండా మరి ఈ గోశాలకు కావాల్సిన నిర్వహణకు కావాల్సిన ఇంకా ఇతరేతర సామాన్లు కూడా ఉన్నాయి. ఆ సామాన్లు కూడా మేము రేపు తీసుకుందామన్న నెక్స్ట్ డే ఈరోజు ఇప్పుడే అడిగింది కనుక అవి మనం రేపు ఇప్పిస్తానని చెప్పాను. ఇప్పుడైతే ఈ గోగ్రాసము తర్వాత దీనికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరు పేరు పేరున సుమారు 52 మంది ఉన్నారు. 52 మందివి కనీసం మనిషికి ఒక ఘట్టనని ఇక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మనం గోగ్రాసం తెప్పించబడింది. 100 గట్టలు ఇవి గోగ్రాసం తెప్పించాము. అలాగే గోగ్రాసం ఉంది. మరి గోశాలలో మరి మనం పశువులకు మేతనే కాకుండా అవి విశ్రాంతి పొందడానికి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వచ్చే కాలం వర్షాకాలం మరి పురుగులు అవన్నీ వస్తుంటాయి కనుక దానికి సంబంధించి ఒక 2 సీలింగ్ ఫ్యాన్లు కూడా రేపు ఫిట్టింగ్ చేపిస్తామని తెలియజేస్తూ మరి దీనికి సహకరించిన దాతలందరికీ ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు సభ్యుల తరఫున ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. జై వాస. శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి గోవులకు ఆహార నిమిత్తం సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య పట్టణ సంఘం తరపున ఈరోజు ఆవులకు గ్రాసము మరియు రేపు 2 ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోసేవ చేస్తే మనకు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. గ్రహ దోషం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకెలాంటి సేవలు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా, ఎలాంటి రోగపీడలు ఉన్నా కూడా, ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఒక గోసేవ చేస్తే మాత్రం ఖచ్చితంగా తొలగిపోతారు. అయితే ఈరోజు మన సంగారెడ్డి ఆర్యవైశ్య పట్టణ సంఘం వాసవి పట్టణ ఆర్యవైశ్య పట్టణ సంఘం తరపున
మన గోవులకు గ్రాసము మరియు ఫ్యాన్లను ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. అయితే అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో గరుకు స్తంభం కూడా ఏర్పాటు చేస్తామని మనకు మాట ఇచ్చినారు. అదేవిధంగా చేస్తారు ఖచ్చితంగా. ఇంకా ముందు గరుకు స్తంభం కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలున్నా ఏది కావాలన్నా కూడా ఇవ్వడానికి వాళ్ళు రెడీ ముందుకు వచ్చారు. కాబట్టి అదేవిధంగా ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ గోమాత ఆశీస్సులు, పార్వతీ సంగమేశ్వర స్వామి వారి ఆశీస్సులు వీరందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర నమః పార్వతీ పదే హర హర మహాదేవ హర.